వెల్కమ్ టు పిఎస్ఆర్ న్యూస్. ముందుగా పిఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైన పండుగ. ఇది శివ పార్వతుల వివాహం జరిగిన రోజు. ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు. హిందువుల క్యాలెండర్లో ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అని అంటారు. కానీ శీతాకాలం చివర్లలో, వేసవికాలం ముందు వచ్చే మాఘమాసంలో, ఫిబ్రవరి లేదా మార్చిలో వచ్చే 13 లేదా 14వ రోజుని మహాశివరాత్రి అని అంటారు. శివరాత్రి పర్వదినం ఉపవాస జాగరణలతో కూడి మిగతా పర్వదినాల కన్నా కొంత భిన్నంగా కనిపిస్తుంది. రాత్రిపూట పూజాధికారాలు జరపడం ఈ పండుగ రోజు చూస్తాం. బిల్వపత్రాచరణలు, రుద్రాభిషేకాలు, రుద్రాక్షమాల ధారణలు, విభూతి ధారణలు శివరాత్రి నాడు శివుడు ప్రీతి కోసం భక్తులు చేస్తుంటారు. అయితే కేవలం ఇలా ఏదో పూజలు అభిషేకాలతో శివుణ్ణి అర్చించి మళ్ళీ యథావిధిగా ఆ తర్వాత రోజున జీవితం గడపడమేనా? మరి ఈ పండగ వల్ల ఏదైనా ఇతర ప్రయోజనం ఉందా అని కాస్తంత ఆ హేతుబద్ధంగా ఆలోచిస్తే ఉన్నది అన్న సమాధానమే కనిపిస్తుంది. ఈ సమాధానానికి ఉదాహరణగా లింగ పురాణంలో ఒక చక్కటి కథ ఉంది. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే శివరాత్రి వ్రత ప్రభావాన్ని పార్వతీదేవికి ఈ కథ ద్వారా చెప్పాడు. పూర్వం ఒక పర్వత ప్రాంతంలో ఒక బోయవాడు ఉండేవాడు. ఉదయాన్నే వేటకు వెళ్ళడం, సాయంకాలానికి ఏదో ఒక మృగాన్ని చంపి దానితో తన కుటుంబాన్ని పోషించడం అతడి దినచర్య. అయితే ఓ రోజు ఉదయాన్నే వెళ్ళిన ఆ బోయేవాడికి చీకటి పడే వేలైనా ఒక్క జంతువు కూడా దొరకలేదు. దాంతో అతడు నిరాశగా ఇంటిముఖం పట్టాడు. అలా వస్తుండగా అతనికి దారిలో ఒక సరస్సు కనిపించింది. రాత్రిపూట ఏదైనా జంతువు అక్కడికి నీళ్లు త్రాగటానికి వచ్చి తీరుతుందని, సంహరించవచ్చు అని అనుకొని ఆ సరస్సు ప్రక్కనే ఉన్న ఒక చెట్టెక్కి కూర్చున్నాడు. తన కంటి చూపుకు అడ్డంగా ఉండడంతో ఒక కొమ్మ ఆకులను తుంచి కింద పడవేశాడు. ఆ పోయేవాడు ఊతపదంగా శివ శివ అంటుండేవాడు. అలా అనడం మంచో చెడో అతనికి తెలియదు. కానీ ఆ సమయంలో అలా అంటూనే కాలం గడిపేవాడు. అలా గడిపిన రాత్రి శివరాత్రి పర్వదినమని కూడా తెలియదు ఆ బోయవానికి. రాత్రివేళ మొదటి జాము గడిచాక ఒక ఆడజింక నీళ్లు త్రాగేందుకు అటుగా వచ్చింది. దాని మీదకు బాణాన్ని ఎక్కుపెట్టాడు బోయవాడు. అయితే ఆ జింక తాను గర్భం దాల్చానని, తనని చంపవద్దు అని, అధర్మం అంటూ వదిలిపెట్టమని ప్రాధేయపడింది. మామూలుగా అయితే అతడి మనసు క్రూరంగా ఉండేది. కానీ ఆ జింకను చూడడం, పైగా అది మానవ భాష మాట్లాడేసరికి బోయవాడు దానిని ఏమీ చేయలేకపోయాడు. అలా రెండో జాము కూడా గడిచింది. అప్పుడు ఇంకొక ఆడజింక అటుగా వచ్చింది. దాన్ని సంహరించాలనుకునే లోపే అది కూడా మానవ భాషలో తాను తన భర్తను వెతుక్కుంటూ విరహంతో కృషించి ఉన్నానని, పైగా బక్కచిక్కిన తన శరీర మాంసంతో అతడి కుటుంబంలో ఆకలి తీరదంటూ విడిచిపెట్టమని కోరింది. ఒకవేళ మరి కాసేపటికి దాకా ఏ జంతువు దొరకకపోతే తానే తిరిగి వస్తానని, అప్పుడు సంహరించమని వేడుకుంది. మొదట కనపడిన ఆడజింక కూడా అలాగే పలికిన సంగతిని గుర్తుకు తెచ్చుకొని ఆశ్చర్యపోయాడు. మూడో జాము గడిచేసరికి ఒక మగజింక అతడికి కనిపించింది. దాన్ని బాణంతో కొడదామని అనుకునేంతలోగే ఆ మగజింక కూడా మానవ భాషలో మాట్లాడింది. 2 ఆడజింకలు ఇటుగా వచ్చాయా అని బోయవాడిని అడిగింది. బోయవాడు వచ్చాయని, తనకు ఏ జంతువు దొరకకపోతే ఆహారంగా తామే వస్తామని కూడా తనకు చెప్పినట్లు బోయవాడు మగజింకకు చెప్పాడు. అప్పుడు మగజింక అయితే ఆ 2 జింకలు ఒకసారి చూసుకొని వస్తాను అని, అప్పుడు తనను సంహరించమని పలికి వెళ్ళిపోయింది. ఇంతలో 4వ జాము కూడా గడిచి సూర్యోదయ సమయం దగ్గర పడింది. అయితే ఇంతలో మరొక జింక దాని పిల్ల అటుగా రావడం కనిపించింది. బోయవాడు తనకు మాటిచ్చి వెళ్ళిన 3 జింకల కోసం ఎదురు చూస్తూనే చెట్టు మీదనే కూర్చున్నాడు. అయితే ఇంతలో మరో జింక దాని పిల్ల అటుగా రావడం కనిపించింది. వీళ్ళెక్కు పెట్టిన బోయవాడుతో ఆ జింక కూడా తన పిల్లను ఇంటి దగ్గర విడిచి వస్తానని, అప్పటిదాకా ఆగమని పలికి వెళ్ళిపోయింది.
మరి కొద్దిసేపట్లో 4 జింకలు బోయేవాడికి ఇచ్చిన మాట ప్రకారం సత్యనిష్టతో అతడు ముందుకు వచ్చి ముందుగా నన్ను చంపంటే తనని చంపు అని ప్రాధేయపడ్డాయి. ఆ జింకల సత్ప్రవర్తన బోయేవాడిలో పరివర్తనను తీసుకువచ్చింది. ఆ రాత్రంతా అతడు కూర్చున్నది మారేడు చెట్టు కావడం, అతడు తెలియకుండానే శివ శివ అనే ఊతపదంతో శివనామస్మరణం చేయటం, తన చూపులకు అడ్డు వచ్చిన మారేడు దళాలను కోసి కింద పడవేయటం చేశాడు బోయేవాడు. ఆ చెట్టు కిందని ఓ శివలింగం ఏనాటిదో ఉంది. ఆ శివలింగం మీద అతడు వేసిన మారేడు దళాలు పడ్డాయి. అది మారేడు దళ పూజా ఫలితాల్ని ఇచ్చింది. 4వ జాము వరకు మెలకువతోనే ఉన్నాడు కనుక జాగరణ ఫలితం వచ్చింది. క్రూరాత్ముడైనప్పటికీ ఈ పుణ్యకార్యాల వల్ల అతడి మనసు నిర్మలమైంది. పైగా జింకల సత్యనిష్ట అతడి మనసుకు పూర్తిగా మార్చివేసింది. శివరాత్రి పర్వదినం అని తెలియకపోయినా అనుకోకుండా ఆ పర్వదినాన్ని చేసిన పుణ్యకార్య ప్రభావంతో అతడిలో మంచి పరివర్తన కలిగింది. అందుకే హింసను విడనాడాడు. ఆ జింకలు కూడా సత్యనిష్టతో ఉండడంతో పరమేశ్వరుని అనుగ్రహంతో ఆకాశంలో మృగశిర నక్షత్రంగా మారాయి. ఆ నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్ధికా నక్షత్రం అనే పేరుగా బోయేవాడు నిలిచిపోయాడు. హింస చేయాలనుకున్నప్పుడు క్షణకాలం పాటు ఆగి ఆలోచిస్తే మనసు దాని నుంచి మరలుతుంది. బోయేవాడు జింకలను చంపాలనుకోవటంలో చేసిన కాలయాపన అతడిని చివరికి అహింస ధర్మచరణ మూర్తిగా నిలపగలిగింది. సత్యధర్మ పారాయణాలు అహింసా మార్గాన్ని అనుసరించిన వారు సుస్థిర కీర్తితో నిలుపుతారనే ఓ సామాజిక సందేశం ఈ శివరాత్రి కథతో కనిపిస్తుంది. చూశారు కదా, మరొక్కసారి పిఎస్ఆర్ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు.